హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు ఒక ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే అతను చనిపోయి వారం రోజులు అయిపోయింది. వారం రోజులైనా కానీ ఇంకా శవరాజకీయం చేస్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు శవరాజకీయం చేశారు అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుందండి. ఒక క్రైస్తవుడు ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోతే ఇక్కడున్న క్రైస్తవులందరూ శవరాజకీయం చేస్తూ ఉండరు. మద్యం తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, దాంట్లో ఫోన్పే చేయింది ఉంది, అక్కడ గాడి పడిపోయి హెడ్లైట్స్ పోవడం ఉంది, ఇండికేటర్తోనే పోతుండే విజువల్స్ దొరికినాయి. మొత్తం మీద ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత కూడా శవరాజకీయం చేస్తూ ఉండేది మీరే. చనిపోయిన వాడిని బ్రతికించలేరా మీరు? బ్రతికిస్తారు కదా. అదేంటి మీ అమ్మ చచ్చిపోయింది పాట పెట్టారు కదా, ఎలా పాలిస్తుంది అని అడిగారు. ఏసయ్య వస్తాడు, మా అమ్మని ఆ బొందల నుంచి సమాధుల నుంచి పైకి లేపుతాడు. పాలు ఇచ్చింది, మా అమ్మ మరలా వెళ్ళిపోయింది. తమ్ముడు ఏడ్చినప్పుడల్లా ఏసు వచ్చి మమ్మల్ని లేపి పాలిస్తున్నాడు, మాకు భోజనం పెట్టాడు అని చెప్పారట. సచ్చని శవం లేచి బేబీకి పాలిచ్చినప్పుడు మీ ప్రవీణ్ పగడాలని మీరు బ్రతికించుకోలేరా? ఏసేమన్నా బొచ్చు బేక్తా ఉన్నాడా, లేదంటే పీకిన దాన్ని కట్ల కడతా ఉన్నాడా, కట్ల కట్టిన దాన్ని ఏమన్నా లెక్కేస్తా ఉన్నాడా? ఇప్పుడు ప్రవీణ్ పగడాలని బ్రతికించంటారా? లంజి కొడుకులారా. ఇక్కడ శవరాజకీయం చేయకన్నా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ధైర్యం చెప్పండి. ధైర్యం చెప్పిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళు మనసులో నుంచి కొంచెం బాధ అనేది పోయి కొంచెం నార్మల్గా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. వాళ్ళు బాధపడుతుంటే మీరు ఇంకొద్దిగా పెట్రోల్ పోస్తూ ఉండరు, పెట్రోల్ డీజిల్ పోసి ఇంకొంచెం అగ్గి అంటిస్తూనే ఉండరు. అలా చేయకంటారా ముండా కొడుకల్లారా. ఇప్పుడు ఇంకొక వింత చూద్దాం. బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండనివ్వండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి దేవుడు ఉన్నాడు. మేము దేవుని చిత్తం అని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం. రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్పు. మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి, కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుగుతాం. ఈ విషయాన్ని మాత్రం మనసులో ఉంచుకుంటాం. ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేటివ్ గా దయచేసి మీరు భావించారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైనారు. మన హిందువులంతా ఒక్కటై ఎప్పుడవుతారు? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.